మోడీపై భారతీయ జనతా పార్టీలోనే తిరుగుబాటు, అసంతృప్తి, వ్యతిరేకత మొదలైందా? తాజాగా పాకిస్తాన్తో యుద్ధ విరమణ లేదంటే కాల్పుల ఉపసంహరణ తర్వాత ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో వినాశనం సృష్టించే విధంగా భారతదేశం ఎటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దిశలోని ఫలితాలను సాధించకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకడుగు వేయడానికి కారణం ఏమిటి? అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టి భవిష్యత్తులో భారత్ వైపు తొంగి చూడాలంటేనే భయపడేటటువంటి ఒక భయానకమైనటువంటి చిత్రాన్ని ఆవిష్కరించేంత శక్తి భారతదేశానికి ఉంది. అయినా కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంటూ భారతదేశం వెనుకడుగు వేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుందని భావించాము. కానీ ఆయనే వెనకడుగు వేయడంతో ఈ ఆశ నిరాశగా మారిపోయింది అనేటటువంటి భావన దేశవ్యాప్తంగా వ్యక్తమవటం, ముఖ్యంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోని రిజల్ట్ ఓరియంటెడ్గా యుద్ధం లాంటి సమయంలో ఎలాగూ సపోర్ట్ చేస్తాయి, కానీ యుద్ధం అయిపోయిన తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రతిపక్షాలు ప్రధానమంత్రి మీద కానీ భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ మీద కానీ ధ్వజమెత్తడం, వాళ్ళని విమర్శించడం అనేది సర్వసాధారణమైన విషయం. అందువల్ల ప్రతిపక్షాల విమర్శను పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ మా నాయకుడు, నరేంద్ర మోడీ సత్తా చూడండి, నరేంద్ర మోడీని అంటేనే పాకిస్తాన్కి భయం, ప్రపంచమంతా కూడా విశ్వగురువుగా ఆయన ఆరాధిస్తుంది అంటూ భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకించి యువతరం ఆయన నెత్తి మీద పెట్టుకుంటూ చాలా ఆరాధనీయమైనటువంటి భావంతో మహోన్నతమైనటువంటి శక్తిగా చూపించినటువంటి పరిస్థితి. అటువంటి వర్గాలు ప్రత్యేకించి నరేంద్ర మోడీ యొక్క పోస్చర్ ఏదైతే ఉందో దానిని లార్జర్ దెన్ లైఫ్ సైజ్ ఇమేజ్గా చూపించుటూ మహా వ్యక్తి అంటే శక్తి, మహా వ్యక్తి కూడా కాదు శక్తి, మహోన్నతమైనటువంటి శక్తి అంటూ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీలో యువత, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి యువత ఇప్పుడు అసంతృప్తికి గురవుతూ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబరుస్తున్నారు. దీనివల్ల ఇమేజ్, భారతీయ జనతా పార్టీ ఇమేజ్, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఇమేజ్ చాలా తగ్గిపోయింది అంటూ రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్గాల్లోని ఆ పార్టీ శాఖల్లోని నెలకొన్నటువంటి నైరాశ్యం కానీ నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్, అంటే కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేసేటటువంటి హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అంటే డైరెక్ట్ అటాక్ చేయకుండా కంపారిజన్, అంటే పోలిక తీసుకొస్తూ ఇందిరాగాంధీ, ఆ రోజుల్లో వాజ్పేయి సైతం దుర్గామాత అంటూ అభినందించినటువంటి 1971 వారిలో అటువంటి ఇందిరాగాంధీతో పోల్చి చూస్తే నరేంద్ర మోడీ చాలా బలహీనుడు అనేటటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజంగానే నరేంద్ర మోడీని ఇందిరాగాంధీని పోల్చి చూడవచ్చా? నరేంద్ర మోడీ ఎక్కడ తప్పు చేశారు? ఇందిరాగాంధీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయం ద్వారా చరిత్రాత్మకంగా నిలిచిపోయారు అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మన స్వాతంత్రానంతర కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా మన ప్రజాస్వామ్య దేశం కనుక ఓటమి కావచ్చు, విజయం కావచ్చు, దానికి ముఖ్య కారకులుగా ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రధానమంత్రులే బాధ్యులు అవుతూ ఉంటారు. మనకి స్వాతంత్రానంతర కాలం నుంచి ఇప్పటి వరకు యుద్ధాల కాలంలో పోల్చి చూసుకుంటే కనుక అదే క్రిటికల్ సమయం అవుతుంది. అది సంక్షోభ సమయం కనుక యుద్ధ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు నాయకత్వ సామర్థ్యానికి కలికితురాళ్లుగా నిలువుట అద్దాలుగా నిలుస్తూ ఉంటాయి. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు వాళ్ళ తీరుని పోల్చి చూసుకుంటే కనుక యుద్ధ సమయాల్లో ప్రత్యేకించి నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, వాజ్పేయి, ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ, వీళ్ళని ముఖ్యంగా ఈ యుద్ధ సమయాల్లో క్రిటికల్ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రధానమంత్రులు ఒక సందేహాలకు అతీతమైన నిర్ణయాలు, నిశ్చయాత్మకమైనటువంటి డెసిషన్స్ తీసుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ప్రధానమంత్రులుగా చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళ నాయకత్వాన్ని ఆ కోణంలో బేరీజ్ వేయాల్సి ఉంటుంది. ఆ స్వాతంత్రానంతర కాలంలో ఇద్దరిని మాత్రమే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకులుగా చెప్తూ ఉంటారు. ఒకరు ఇందిరాగాంధీ, రెండు నరేంద్ర మోడీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళలో కొంత యాటిట్యూడల్గా కొంచెం చూస్తే కనుక ఏకఛత్రాధిపత్యంగా కొంచెం డిక్టాటర్షిప్ ధోరణి ఉన్నప్పటికీ కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు. దేశ ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పటికీ కొంత
వ్యక్తిగత ఇమేజ్ను కూడా పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటారు, దేశ ప్రతిష్టను కాపాడుతారు, మహాశక్తివంతంగా భారతదేశాన్ని తయారు చేయడానికి ఉపయోగపడ్డారు అనేటటువంటి కారణాలతోటి వీళ్ళిద్దరిని ప్రత్యేకించి చెప్తా ఉంటారు, ఇందిరాగాంధీని, నరేంద్ర మోడీని. ఇప్పుడు వీళ్ళిద్దరు పోలికే పెట్టి ఇందరితో పోలి చెప్తూ నరేంద్ర మోడీ తక్కువ అంటున్నారు. ఇప్పుడు స్వాతంత్రానంతర కాలంలో ప్రధానులు ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరించారు అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకుని చూస్తే కనుక యుద్ధ సమయాల్లో, క్రిటికల్ సమయాల్లో అత్యంత బలహీనమైనటువంటి ప్రధానిగా, రాజకీయంగా బలహీనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తిగా మొట్టమొదటి ప్రధాని నెహ్రూని విదేశాంగ నిపుణులు అభివర్ణిస్తూ ఉంటారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ఆయన రాజకీయ నేతృత్వం వహించడం, భారతదేశం తొలి దశలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర అనేక సమస్యలు ఉండడము, ఆ సందర్భంలో భారతదేశానికి పటిష్టమైనటువంటి వ్యవస్థని, పటిష్టమైనటువంటి రక్షణ రంగాన్ని నిర్మించడంలో నెహ్రూ వైఫల్యం చెందారు. నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో సంశయంతో కూడినటువంటి ధోరణితోటి ఒక రకంగా పిరికితనం చూపించారు. దానివల్లనే ఈ రోజున అనేక సమస్యలు భారతదేశాన్ని వెంటాడడానికి నెహ్రూ విధానపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి వైఫల్యాలు కారణం అంటూ యుద్ధ సమయాల్లో అత్యంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రిగా మనకి నెహ్రూని చూపుతూ ఉంటారు. 1947లో జమ్మూ కాశ్మీర్ మీద పాకిస్తాన్ దాడి చేసినప్పుడు కానీ దాన్ని అంటే నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తి స్థాయిలో మన సేనలు చుట్టుముట్టి స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితిని ఒప్పుకుని, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వానికి ఒప్పుకుని విరమణ చేసుకోవడము, 3వ వంతు భాగాన్ని కోల్పోవడము, ఆ విషయంలో నెహ్రూ వ్యవహరించినటువంటి రాజకీయ బలహీనత, శాంతిదూతగా తనను తాను ఆవిష్కరించుకోవాలనేటటువంటి ఒక తాపత్రయం కారణంగా ఆ నిర్ణయం ఫలితంగానే ఈ రోజుకి కాశ్మీర్ సమస్యగా ఉంది అంటూ నెహ్రూని స్వాతంత్రానంతర కాలంలో అత్యంత బలహీనమైన రాజకీయ విధానపరమైనటువంటి నాయకుడిగా చెబుతూ ఉంటారు. అప్పటికి నిజానికి దేశంలో కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం పొందినటువంటి సమయం, అందువల్ల తీవ్రమైనటువంటి భావోద్వేగంతో అందరూ కూడా యుద్ధం కావాలని కోరుకునే పరిస్థితి లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో చైనా మన మీద హిందూ చీనీ బాయ్ అంటూ చైనాకి స్నేహస్తం అందించడము, పంచశీల సూత్రాలను ప్రతిపాదించడం, అలైన విధానం, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలతో నెహ్రూ చైనాతోటి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి భావంతో ఉన్నప్పుడు చైనా మన మీద నమ్మక ద్రోహానికి పాల్పడడం, చైనా మన మీద దాడి చేయడం, ఆ సందర్భంలో 30,000 కిలోమీటర్ల పైచిలుకు ప్రాంతము చైనా పరమ అవ్వటము. అయినప్పటికీ నెహ్రూ విధానపరంగా ఒక బలోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, అప్పుడు చైనాతో పోలిస్తే మన సైనిక శక్తి కూడా చాలా బలహీనంగా ఉండడం, అలీన విధానంలో ఉన్నప్పటికీ అమెరికా సహాయాన్ని కోరుతూ లేఖలు రాయడం, అమెరికా జోక్యం చేసుకుంటామనే సంకేతాలు ఇవ్వడంతో చైనా మాత్రమే తనంతట తానుగా ఏకపక్షంగా కాల్పుల విరమణని ప్రకటించింది. అక్కడ ఆ సందర్భంగా పార్లమెంట్లో కానీ ఇతరత్ర కానీ నెహ్రూ రకరకాలైన విమర్శలు ఎదుర్కొన్నారు. స్వయంగా నెహ్రూకి అల్లుడైనటువంటి ఫిరోజ్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆయన మీద ధ్వజమెత్తుతూ మీకు బుర్రలేదు అనే స్థాయిలో విమర్శలు చేయడము, ఆ ప్రాంతం ఎందుకు పనికిరాదని నెహ్రూ సమర్థించుకునేటప్పుడు చూసినప్పుడు తల మీద వెంట్రుకలు లేవని చెప్పేసి తలను వద్దనుకుంటామా, అలాగే అక్కడ ఏమి పంటలు లేవని చెప్పి ఆ ప్రాంతాన్ని కోల్పోతామా అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ 2 ఘట్టాల్లోని 1947లో పాకిస్తాన్ దురాక్రమణ చేసిన సందర్భంలో కానీ, చైనా యుద్ధ సమయంలో కానీ నెహ్రూ బలహీనమైనటువంటి నిర్ణయాలు, బలహీనమైన రాజకీయ విధానాలు, ముందు చూపు లేకపోవడం, దీని కారణంగా యుద్ధ సమయాల్లో, సంక్షోభ సమయాల్లో నెహ్రూ అంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి ఎప్పుడూ లేడనేటటువంటి ముద్రని ఆయన అనేక విధానాలలో, అంటే నిర్మాణాత్మకమైనటువంటి సోషలిజం కావచ్చు, లేదంటే ప్రాజెక్టులు కావచ్చు, వీటి విషయంలో అనేక విషయాల్లో ముందంజ వేసినప్పటికీ విదేశాంగ విధానాల్లో రక్షణపరమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో నెహ్రూకి మాత్రం చెడ్డ పేరే ఉందని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో చూస్తే కనుక 1965లో లాల్ బహదూర్ శాస్త్రి సమయంలో మళ్ళీ మరోసారి పాకిస్తాన్ తోటి యుద్ధం, పాకిస్తాన్ ఓడించడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి చాలా డిప్లొమాటిక్, అంటే ఆచితూచి బ్యాలెన్స్డ్, అంటే యుద్ధ సమయంలో అత్యంత బ్యాలెన్స్డ్గా, నిజానికి మాస్ ఇమేజ్ కానీ, వాగ్దాటి కానీ, దేశం మొత్తాన్ని కదిలించి తన వెంట నడుపుకోగలిగినటువంటి శక్తి కానీ అప్పటికి ఉన్నటువంటి కరిస్మాటిక్ లీడర్ కాదు. చాలా పొట్టివాడు కానీ గట్టివాడు అనిపించుకున్నటువంటి నాయకుడిగా, ఒక సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా వ్యవహరిస్తాడో, నాయకత్వం ఎలా వ్యవహరించాలి అనేదానికి ఒక నిదర్శనగా లాల్ బహదూర్ శాస్త్రిని చెప్తాడు. దేశం మొత్తాన్ని కదిలించి ఈ దేశం నాది అనుకునేటటువంటి మొట్టమొదటిసారిగా ఆ భావన కలిగించినటువంటి వ్యక్తిగా మనం లాల్ బహదూర్ శాస్త్రిని చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఆయన రాజకీయంగా ఉండేటటువంటి ఇమేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అప్పటికి మనకి ఆయుధ సంపత్తి ఇతరత్ర కూడా మనమేమి ప్రపంచంలో ప్రబలమైన శక్తిని కూడా కాదు. అయినప్పటికీ దేశ ప్రజలందరి మద్దతు కూడగట్టడానికి, అప్పటికి 80% ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి స్థితిలో జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి
అనేటటువంటి నినాదాన్ని తీసుకుంటూ దేశం మొత్తం మేమంతా ఒకటి పాకిస్తాన్ మీద విజయం సాధించాలి అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకోవడం. అప్పటికి పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు విరాళాన్ని అప్పట్లో అంటే 10 పైసలు పావలా కూడా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రంగాల సెలబ్రిటీలు కూడా ఈ దీంట్లో దూకడము. అప్పట్లో చెప్తూ ఉంటారు, మహానటి సావిత్రి అయితే తన వద్ద ఆభరణాలు ఏమైతే అంటే కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి తాను ధరించే ఆభరణాలు మొత్తాన్ని కూడా యుద్ధ నిధికి ఇచ్చేసి యుద్ధం చేయండి, పాకిస్తాన్ మీద గెలుపు సాధించండి అంటూ అంతటి ఔదార్యాన్ని మహానటి సావిత్రి చూపించింది. ఇంకా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి సెలబ్రిటీసు, ప్రజలు కనిపిస్తే చాలా దండం పెట్టేటటువంటి సెలబ్రిటీసు రోడ్ల మీద పడి జోలి పట్టి యుద్ధ నిధికి విరాళాలు సేకరించడం. అంటే ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ రోడ్డు మీదకి వచ్చారు కనుక 10 పైసలు కావచ్చు, పావలా కావచ్చు, తమకున్నదాన్ని అంటే దేశం మొత్తము కూడా దేశభక్తి భావంతో రగిలిపోయేలాగా ఒక ఏకతా నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని పాకిస్తాన్ మీద శక్తిగా అంటే నైతిక శక్తిగా ప్రయోగించి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా లాల్ బహదూర్ శాస్త్రిని చెప్తూ ఉంటారు. అందువల్ల లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా సంక్షోభ సమయంలో కీలకమైనటువంటి నాయకత్వం వహించినటువంటి లీడర్షిప్ చూపించినటువంటి ప్రధానిగా నిలిచిపోయారు. తర్వాత చూస్తే కనుక ఇందిరాగాంధీ 1971లో బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ అప్పటికి ఒక బలమైన శక్తిగా ఉన్న స్థితిలో బంగ్లాదేశ్లో వచ్చినటువంటి స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి బంగ్లా విమోచన వాహిని ప్రయాణం చేయడం, వంగబంధు అంటే ఇలాంటి నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి స్థితిలో బంగ్లాదేశ్ యొక్క ప్రజల యొక్క ఇప్పుడు ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్ ప్రజల యొక్క స్వాతంత్ర హక్కుకి తాము మద్దతిస్తున్నాము అంటూ ప్రధానమంత్రిగా అప్పట్లో ఇందిరాగాంధీ ప్రకటించడము, దాంతో పాకిస్తాన్ మన ఎయిర్ బేస్ల మీద 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేసిన తర్వాత ఇంకా యుద్ధంలోకి దిగక తప్పనటువంటి అనివార్యత భారతదేశానికి ఏర్పడడంతో భారతదేశం ముఖ్యంగా అప్పుడు ఉండేటటువంటి కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి, కరాచీ ఎయిర్పోర్ట్ ఎందుకంటే పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్కి తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్కి మధ్యలో కీలకమైనటువంటి రవాణా అనుసంధానం అనమాట. అంటే యుద్ధ సామాగ్రి కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, సైన్యానికి వెళ్ళాలంటే కరాచీ ఎయిర్పోర్టు, కరాచీ రేవు పోర్టు చాలా కీలకమైనది. దాని మీద భారతదేశం దాడి చేసి ఇప్పుడు చెప్తున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసి లింక్ తెంపేయడంతో తూర్పు పాకిస్తాన్లో ఉండేటటువంటి సైన్యం ప్రత్యేకించి 90,000 పైచులకు సైన్యము పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యానికి ఆయుధాలు కానీ ఆహారం కానీ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడము, ఇంకా పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కి రవాణా నిలిచిపోవడంతో భారతదేశం అప్పుడు ఎంటర్ అయ్యి అక్కడ ఉండేటటువంటి తూర్పు పాకిస్తాన్లో ఉండేటటువంటి 90,000 మందికి నిజానికి ఆ సైనికుల్ని అదుపులోకి తీసుకోవడము, బంగ్లాదేశ్కి విముక్తి ప్రకటించడం అనేది జరిగింది. అది ఇందిరాగాంధీకి అంతర్జాతీయంగా ఇమేజ్, భారతదేశానికి ఉండేటటువంటి ప్రతిష్టని అప్పటికి అమెరికా లాంటి దేశాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాదంటూ స్వతంత్రమైనటువంటి విధానాన్ని తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఒక ప్రబలమైనటువంటి శక్తిగా భారతదేశం యొక్క శక్తిని స్వరూపాన్ని చూపించినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత చూస్తే కనుక 98లో కార్గిల్కి సంబంధించి అప్పట్లో వాజ్పేయికి సంబంధించి చూస్తే కనుక అణు పరీక్షలు నిర్వహించడానికి అమెరికా ఒప్పుకోబోయిన అణు పరీక్షలకు వెళ్ళడము సాహసోపేతమైన నిర్ణయం. తర్వాత కార్గిల్ యుద్ధం ద్వారా మరోసారి భారతదేశాన్ని ముందు వరుసలో నిలపడం జరిగింది. అయితే కార్గిల్ అనేది పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధంగా మనం చెప్పలేము. ఎందుకంటే కార్గిల్ అనేటటువంటి ప్రాంతంలో కొండల గొట్ల మీద మన దేశంలో ప్రాంతానికి పాకిస్తానీ మస్కర్లు పాకిస్తానీ సైన్యం కలిపి కొన్ని గొట్లను ఆక్రమించి అక్కడి నుంచి దాడి చేయడానికి ప్రయత్నించడం, మన సైన్యం అయితే ఆ బార్డర్ దాటకుండానే వాళ్ళని తిప్పికొట్టి మన దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవడం అంతే తప్ప ప్రత్యేకించి పాకిస్తాన్ మీద దాడి చేయడం ఏం కాదు. అందువల్ల లిమిటెడ్ మన ప్రాంతంలో మన దేశంలో జరిగినటువంటి లిమిటెడ్ వార్ లేదా అటాక్ కింద చెప్పాలి, మిలిటరీ అటాక్ కింద చెప్పాలి తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కింద చెప్పలేము. అయితే అలా ప్రొజెక్ట్ అయింది 99లో. కానీ అక్కడ కూడా వాజ్పేయి చాలా నిర్ణయం తీసుకున్నాడు, సంయమనంతో కూడినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆయన స్నేహితులుగా ఆయనకి కూడా ఒక ముద్ర ఉంది. అంతకుముందే చూస్తే కనుక పాకిస్తాన్కి లాహోర్ బస్సు యాత్ర పెట్టుకుని శాంతి సామరస్యం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అందువల్ల పాకిస్తాన్ మీద యుద్ధానికి కవ్వింపు చర్యలకి కూడా ఏ రోజున కూడా వాజ్పేయి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చేసినటువంటి దుందుడుకు చర్యల మీద తిప్పికొట్టడమే తప్ప నిజానికి ఆ దేశం మీద యుద్ధం ప్రకటించలేదు. ఈ సందర్భంగా భారత పాకిస్తాన్
పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి ఈ 4-5 ఘర్షణలో చూస్తే కనుక నెహ్రూ టైంలో జరిగినప్పుడు అయితే ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగినటువంటి దాంట్లో మొట్టమొదటి పాక్ ఆక్యుపై కాశ్మీర్ వచ్చినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో చూస్తే కనుక 1500 నుంచి 1700 మంది సైనికులు తొలిసారి అంటే 1947లో భారతదేశం కోల్పోయింది. అయితే అదే 1965 వచ్చేటప్పటికి 3000 మంది సైనికుల్ని మనం పాకిస్తాన్ యుద్ధంలో కోల్పోయాం. 71 వచ్చేటప్పటికి నిజానికి మనం అతిపెద్ద విజయం అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ కోసం చేసినటువంటి యుద్ధంలో 3500 నుంచి 4000 మంది సైనికుల్ని మనం కోల్పోయాం. ఇంకా కార్గిల్ అనేది నిజానికి యుద్ధం కాదు, 500 మంది సైనికులు మాత్రమే కోల్పోతూ మన దేశ భూభాగాన్ని మనం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోగలిగాం. ఇది చరిత్ర. అయితే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇందిరాగాంధీ ఆ రోజున అమెరికా లాంటి దేశాలకి ఎదురొడ్డి మీరేం చెప్పినా వినము, మా దేశ యొక్క స్వతంత్రమైనటువంటి విధాన నిర్ణయం, మా దేశ ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము, దేశ రక్షణ ఆత్మాభిమానం అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అంటూ ఇందిరాగాంధీ స్పష్టం చేశారు. ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ చేయడం ఏంటి నరేంద్ర మోడీని కంపారిటివ్లీ అంటూ ఒక నేరేషను లేదంటే విస్తృతమైనటువంటి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తుంది. దాన్ని బీజేపీలో కొన్ని వర్గాలు కూడా అందిపుచ్చుకుంటూ ముఖ్యంగా అసంతృప్తిని నిరాశని వ్యక్తం చేస్తూ తాము చాలా ఎక్స్పెక్ట్ చేశాము, ఎటువంటి ఫలితము లేకుండా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రాలేదు, ఉగ్రవాదులను మాకు అప్పగిస్తామని లేదు, ఏది జరగకుండా మళ్ళీ విరమణ ఎందుకు చేయాలి అనేటటువంటి వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ఇమేజ్ 2016లో జరిగినటువంటి ఊరికి సంబంధించినటువంటి దాడి సందర్భంగా బదులిచ్చిన తీరు కానీ, తర్వాత 2019లో పుల్వామా సందర్భంగా పాకిస్తాన్ మీద దాడులు చేయడం కానీ, సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ ఇమేజ్ను పెంచినవి. నిజానికి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోరు, పాక్ కవ్వింపు చర్యలకి తగిన ధీటైన బదులు చెప్తారని. ఇప్పుడు పహల్గాం తర్వాత అయితే ఇంకా భారతదేశం ఇంకా పాకిస్తాన్ జయించేస్తుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సొంతం అయిపోతుంది, పాకిస్తాన్ నాశనం అయిపోతుంది అనేటటువంటి ఒక భావన నేరేషన్ వచ్చింది. అందువల్లనే ఇప్పుడు అప్పట్లో ఇందిరా వ్యవహరించినటువంటి డెసిసివ్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు ఆయన కాల్పుల విరమణను అంగీకరించారు అనేటటువంటి చర్చ లేవనెత్తుతుంది. ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాలి, తొలి దశలో అంటే ఒక 1000 ఏళ్ళు 1500 ఏళ్ళ క్రితం వెళితే కనుక, పూర్వకాలంలో వెళితే ఎవరైనా యుద్ధాలు చేసుకున్నప్పుడు అప్పుడు రాజులు ఉండొచ్చు, బాణాలతోటి యుద్ధాలు చేసుకునేవారు, గాయాలు, తర్వాత కత్తులతోటి యుద్ధాలు చేసుకుని చంపుకుంటూ ఉండేవారు. తర్వాత చూస్తే కనుక అధునాతన కాలానికి వచ్చిన తర్వాత తుపాకులు ఫిరంగులతోటి యుద్ధాలు చేసుకునేటటువంటి వాతావరణం వచ్చింది. తర్వాత వైమానిక దాడులకి, నావికా దాడులకి తెగారు, విమానాలు వచ్చి బాంబులు వేయడం. ఇలా తర్వాత చూస్తే ఇప్పుడు అంటే ఈ 3 దశల్లోనే జరిగినటువంటి యుద్ధాలు అవన్నీ కూడా 1971 వరకు చూస్తే కనుక యుద్ధాలు తుపాకులతోటి ముఖాముఖి కాల్చుకోవడాలు, లేదంటే వైమానిక దాడులు. ఇప్పుడు యుద్ధం ఒక 50 ఏళ్ళ నుంచి మనం పెద్ద యుద్ధాలు ఏం చూడలేదు. అందువల్ల ఇప్పుడు 2 తరాలకి కూడా యుద్ధం గురించి ఏమీ తెలియదు, గతంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 2 తరాలకు కూడా. అందువల్ల యుద్ధం అంటే ఇప్పుడు రూపురేఖలన్నీ మారిపోయాయి. గతంలో సైన్యం ముఖాముఖి తలపడినప్పుడు వాళ్ళకి మాత్రమే నష్టం, ఒకవేళ ఏదైనా విమానాలు వేస్తే కనుక ఆ ప్రాంతంలో పరిమితమైనటువంటి దానికే ఉండేది. ఇప్పుడు క్షిపణులతోటి అంటే ఇక్కడ నుంచి యుద్ధక్షేత్రం నుంచి కదలకుండానే వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నగరాన్ని కొట్టేసి కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని చంపేసేటటువంటి క్షిపణులతో యుద్ధము, అణ్వస్త్రాలతో యుద్ధము, యుద్ధం రీతి మారింది. అందువల్ల గతంలో లాగా పరిమితమైనటువంటి నష్టం, పరిమితమైనటువంటి ప్రాణ నష్టంతో విజయాలు అపజయాలు అనేటటువంటివి తేలే అవకాశం లేదు. మనం చూస్తున్నాము ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఉక్రెయిన్ కంటే 10 రెట్లు పెద్దదైనటువంటి రష్యా 3 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నా ఎటువంటి ఫలితం లభించట్లేదు. ఇంకా చైనా 40-50 ఏళ్ళ నుంచి యుద్ధాలే చేయలేదు, ఎందుకంటే ఆ దేశం అంత శక్తివంతమైనటువంటిది అయినప్పటికీ. అమెరికా చూసాము, అమెరికా యుద్ధాలు అంటే ఉత్సాహం ఉన్నప్పటికీ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వంటి చిన్న ప్రాంతంలో కంట్రోల్ సాధించలేక 20 ఏళ్ల పాటు అక్కడ టెస్ట్ వేసి 70 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయి చివరికి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లకు అప్పగించి వెళ్ళిపోయింది. అంటే యుద్ధం వల్ల ఏమీ సాధించేది ఏమీ లేదు అనేటటువంటిది ప్రపంచ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా తన ఆర్థిక వ్యవస్థని నష్టపోవడమే తప్ప వేరే దేశం మీద సాధించేది ఏమీ లేదనేదానికి ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణ. చైనా చాలా తెలివిగా, చైనా 2వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రధాన కారణము చైనా కవ్వింపు చర్యలు, రకరకాల వ్యూహాలు చేసినప్పటికీ 40 ఏళ్ళుగా కూడా పెద్ద పెద్ద యుద్ధాలు ఏమీ చేయకుండానే తన ఆర్థిక శక్తినే పెంచుకోవడం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టింది. ఇప్పుడు యుద్ధాల్లో ఓవరాల్గా చూస్తే కనుక యుద్ధాల్లో ఫలితాలు అనేటటువంటివి ఏమీ ఉండవు, ఆర్థిక వ్యవస్థలే దెబ్బతింటాయి. అందువల్లనే ఆర్థిక యుద్ధాలే భవిష్యత్తులో ఉంటాయి తప్ప నిజానికి డైరెక్ట్గా ముఖాముఖి యుద్ధాలు, దేశాలను ఆక్రమించుకోవడాలు ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు తక్కువ అనేది విదేశాంగ నిపుణులు కానీ
ఆర్థిక నిపుణులు కానీ రక్షణ నిపుణులు కానీ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయించడము, ప్రత్యేకించి పహల్గాం తర్వాత భారతదేశం వైపు తొంగి చూస్తే కనుక ఉగ్రవాదం ఊరుకోమనేటటువంటి సంకేతం ఇవ్వడము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు మన మీద దాడి చేస్తున్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి స్థావరాల మీద వాళ్ళ మీద దాడి చేయడం, తర్వాత ఇంకా ముందడుగు వేసేటటువంటి పరిస్థితుల్లో ఎందుకు నరేంద్ర మోడీ అంగీకరించారు అనేటటువంటి చర్చ లేవనెత్తున్నారు. అయితే కాలాన్ని బట్టి సమస్యను బట్టి యుద్ధం ఉంటుంది తప్ప నిజానికి భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని స్వతంత్రంగా కోరుకున్నటువంటి దేశం కాదు, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే వెళ్ళింది. అయితే ఉగ్రవాదుల పైన ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఈ ఆపరేషన్ మిలిటరీ స్ట్రైక్ ఏదైతే ఉందో దీనిని వాస్తవిక పరిస్థితిని మించి మీడియా కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, దేశ ప్రజల్లో తప్పుడు రకమైనటువంటి అంచనాని అవగాహన కల్పించారు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తోంది అనే భావనని కల్పించారు. నిజానికి అక్కడ ఉండేటటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు, అది కూడా పరిమితమే, 9 క్యాంపుల మీద భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ రిటాలియేషన్ కింద వాళ్ళు డ్రోన్లతో మన మీద దాడి చేస్తే వాటిని నిరోధించుకుంటేనే మళ్ళీ వాళ్ళు ఎయిర్ బేస్ల మీద, రక్షణ స్థావరాల మీద, కొన్నిటి మీద మాత్రం దాడి చేస్తాం. ఇది భారతదేశం ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది తప్ప భారతదేశం స్వతంత్రంగా యుద్ధానికి దిగలేదు. ఆ భావన మొదటి నుంచి భారత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రజల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది అనేటటువంటి ఒక భావన కల్పించడం వల్ల ఇప్పుడు ఆ ప్రభావం నరేంద్ర మోడీ ఇమేజ్ మీద కూడా పడింది. అయితే 1971లో ఇందిరాగాంధీ యుద్ధాన్ని డిక్లేర్ చేశారు, యుద్ధం చేశారు. కానీ ఇది ఇక్కడ చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ఒక పరిమితమైనటువంటి లక్ష్యం, అంటే ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసేటటువంటి లక్ష్యంతో మొదలెట్టినటువంటి మిలిటరీ స్ట్రైక్ మాత్రమే, అంతే తప్ప వార్ డిక్లేర్ చేయలేదు. నిజానికి పాకిస్తాన్ వాళ్ళే మనం సింధు జలాలు ఆపేస్తామంటే కనుక యాక్ట్ ఆఫ్ వార్ అంటూ యుద్ధ చర్యగా భావిస్తాము, మేము మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, యుద్ధం చేయడానికే మేము అణ్వస్త్రాలు పెట్టుకున్నాము, పాకిస్తాన్ అంటే భారతదేశం మీద యుద్ధానికి ఈ అణు ఆయుధాలను సిద్ధం చేసుకున్నాం అంటూ పాకిస్తానే రెచ్చిపోయి ప్రకటనలు చేస్తూ యుద్ధం అనేటటువంటి వాతావరణాన్ని సృష్టించింది తప్ప భారతదేశం ఎప్పుడు కూడా ఇది మిలిటరీ స్ట్రైకు, ఉగ్రవాదులను టార్గెట్ చేశాము, అక్కడ ప్రత్యేకించి సైనిక ఆయుధాల సంపత్తి మీద కానీ ఆ పౌరుల మీద కానీ మేము దాడులు చేయము అని స్పష్టంగా ప్రకటన చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రము సరిహద్దు ప్రాంతాల్లో మీద సైనిక దాడులు చేస్తూ పౌరులను కూడా టార్గెట్ చేసింది. అయితే తిప్పికొట్టడం అనేటటువంటిది పెద్ద ఎత్తునే జరిగింది భారతదేశం నుంచి. దీంతో భారతదేశం యుద్ధం చేసేస్తుంది అనేటటువంటి భావన భారత ప్రజలందరికీ, ప్రత్యేకించి బీజేపీకి కలిగింది. బీజేపీలో ఉండేటటువంటి వింగ్స్ ఏమున్నాయో అవి నరేంద్ర మోడీ ఇమేజ్ని పెంచుతున్నాము అనేటటువంటి భావంతో యుద్ధం జరుగుతోంది, పాకిస్తాన్ కొట్టేస్తున్నాము, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మందైపోతుంది, ఇంకేముంది అనేటటువంటి భావాన్ని కల్పించడంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియా దాన్ని మించి ఎక్కువ ప్రచారం చేయడంతో భారతదేశం యుద్ధంలో ఉంది అనేటటువంటి భావన కలిగింది. ఇప్పుడు విరమణ అనగానే ఆ ఇమేజ్ ఖచ్చితంగా దేశానికి నాయకత్వం వస్తున్నటువంటి ప్రధానమంత్రి మీద పడుతుంది కనుక దాన్ని భరించాల్సిందే. ఎందుకంటే గతంలో ఊరి కావచ్చు, లేదంటే పుల్వామా కావచ్చు, ఈ దాడుల సందర్భంగా భారతదేశం తిప్పికొట్టినప్పుడు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో వచ్చినటువంటి ప్రతిష్ట నరేంద్ర మోడీకే లభించింది, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర నాయకత్వానికి లభించింది. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీయే స్వయంకృతం కింద చెప్పాలి. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేసేటటువంటి వాళ్ళు, మీడియాని హ్యాండిల్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ అంటే యుద్ధం అనగానే ప్రజలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఉంటారు కనుక దేశం మొత్తం కూడా యుద్ధం నిజానికి జరిగినటువంటి యుద్ధం అంటే దాడులు జరిగినటువంటి ప్రాంతాలు పరిమితమైనప్పటికీ దేశం మొత్తం కూడా యుద్ధంలో ఉంది అనేటటువంటి భావన, ఇంకా మనం పాకిస్తాన్ కొట్టేస్తున్నాం అనేటటువంటి భావన, దేశభక్తి అనేటటువంటి ఒక అంచనాలను పెంచేయడము, ఇదంతా మీడియా టీఆర్పీ అంటే ప్రజలు చూస్తారు కనుక తమకు ఎక్కువ రేటింగ్ ఆదరణ వస్తుంది కనుక యుద్ధంలోనే భారతదేశం ఉంది అనే భావన కలిగించినంత కాల్పుల విరమణ అనేటటువంటి ఒక చిన్న అంశాన్ని కూడా యుద్ధం నుంచి విరమించుకున్నారు అనేటటువంటి స్థాయికి తీసుకెళ్లారు. దీంతో నరేంద్ర మోడీ ఇమేజ్ మీద పెద్ద ప్రభావమే పడిందని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ రీతిలో అవన్నీ చూస్తే కనుక భవిష్యత్ అంతా కూడా యుద్ధాలు జరిగి ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటాయి. అవి కేవలం ఆర్థిక యుద్ధాలు, అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి ఆర్థికంగా ఎదగడము. చైనా ఉదాహరణ, 40 ఏళ్ల నుంచి చైనా పెద్ద యుద్ధాలు చేయకుండా, అంటే నిజానికి సైనిక సంపత్తి లేదా, ఆయుధాలను తయారు చేసుకోవట్లేదా అంటే అమెరికా తర్వాత అత్యధికంగా ఆయుధాలు ఉన్నటువంటి దేశము, అత్యధికంగా సైనిక శక్తి ఉన్నటువంటి దేశము చైనా. కానీ
చిన్న చిన్న దేశాలు చుట్టుపక్కల ఉన్న దేశాలతో చాలా సంఘర్షణలు ఉన్నాయి, అయినా యుద్ధాలు చేయట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఎదగడం అనేటటువంటిది, ఆర్థికంగా ఎదగడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడమే చైనా లక్ష్యంగా ఉంది. అమెరికా కూడా ఇటీవల కాలంలో చూస్తే కనుక యుద్ధాల్లో తాము ప్రత్యక్షంగా సహకారం చేస్తామని కానీ పాల్గొంటామని కానీ చెప్పకుండా తమ దేశాన్ని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితుల్లో పడింది. ఈ నేపథ్యంలో అసలు నరేంద్ర మోడీని ఇందిరాగాంధీని పోల్చి చెప్పడం అనేది అంటే కాలమాన పరిస్థితుల ఆధారంగా ఏ కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఆధారపడి మాత్రమే నాయకత్వం ఉంటుంది తప్ప 1971లో అమెరికాతోటి మనకు ఉండేటటువంటి అవసరాలు, వ్యాపార అవకాశాలు చాలా తక్కువ. కేవలము పాకిస్తాన్కి అమెరికాతోటి ఆయుధపరమైనటువంటి సహకారము, స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉండేది. మనకి రష్యా నుంచి ఆయుధాలు ఇవి వచ్చి, అందువల్ల అమెరికా మీద ఆర్థికంగా మనం ఆధారపడింది లేదు, అమెరికాతో వ్యాపార వాణిజ్యం కూడా మనకి లేదు. అందువల్ల 71లో అమెరికా మాట వినాల్సినటువంటి అవసరం కానీ అమెరికాతోటి దౌత్యాన్ని నడపాల్సినటువంటి అవసరం కానీ మనకు లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన వ్యాపారంలో ఎక్కువ భాగము అమెరికాతోటి చేస్తూ ఉండడము, మన ప్రజలంతా కూడా కొన్ని లక్షల మంది అక్కడ జీవిస్తూ ఉండడము, మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థితిలో ఉండడం, వాళ్ళ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థితిలో ఉండడం, ఇదంతా జరుగుతుంది. అందువల్ల కేవలం అమెరికా మాట వినే మాత్రమే ఎవరు కాల్పుల విరమణ వంటి దానికి పాల్పడరు. అంతేకాకుండా కాలమాన పరిస్థితి ఒక సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయం ఆ టైంకి సరిపోతుందా లేదా, అప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ పరిస్థితి ఏంటి, భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఓవరాల్గా భారత ప్రజలు కోరుకోవడమే కాకుండా భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏముంటాయి, వీటి మీద ఆధారపడి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇందిరాగాంధీ మోడ్ ఆఫ్ లీడర్షిప్ని కానీ నరేంద్ర మోడీ మోడ్ ఆఫ్ లీడర్షిప్ని కానీ కంపేర్ చేయడం అనేది కాలాలకు అతీతమైనటువంటి అంశం. అందువల్ల ఎవరి లీడర్షిప్ని ఎవరితోటి కంపేర్ చేయలేము. నిజానికి నెహ్రూ లీడర్షిప్ని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ లీడర్షిప్ తోటి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశం కుదిరిపడాల్సినటువంటి స్థితిగతులు, అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉంటాయి. వాజ్పేయి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కూడా మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే వాజ్పేయికి ఉండేటటువంటి దృక్పథం కానీ అప్పట్లో దేశం క్రమేపీ ఎదుగుతున్నటువంటి శక్తిగా ఉండడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి. అందువల్ల మన దేశ రక్షణ అనేటటువంటిది, మన దేశ భాగాన్ని కోల్పోకుండా ఉండడం అనేటటువంటిది, దేశ రక్షణకి విఘాతంగా ఉండేటటువంటి శక్తులకు కట్టి హెచ్చరికలు పంపడం అనేటటువంటిది ఒక లక్ష్యంగా ఉంటుంది. వాటి విషయంలో ఏదైనా తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా నాయకత్వాన్ని తప్పు పట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఏది ఏమైనా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంతే. ఇందిరాగాంధీ నాయకత్వం ఇందిరాగాంధీది, నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీకి ఉంటుంది తప్ప తీసుకున్నటువంటి నిర్ణయాలని కాలాలని పక్కన పెట్టేసి ఆ నిర్ణయాలతో పోల్చి చెప్పడం అనేది రాజకీయంగా విదేశాంగ విధానపరంగా కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. కానీ దీంట్లో ప్రధానంగా ఈ రోజున ప్రజలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి ప్రధాన కారణం బీజేపీలో ఉండేటటువంటి హ్యాండ్లర్స్, సోషల్ మీడియా హ్యాండ్లర్సు, యువత, ప్రత్యేకించి మీడియా, నార్థర్న్ మీడియా అంటే ఉత్తరాదిన ఉండేటటువంటి హిందీ మీడియా, ఇటు తెలుగు మీడియా కూడా తప్పుదారి పట్టించడం, ప్రజల్ని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలకు వాస్తవ పరిస్థితులకు సంబంధం లేనటువంటి అంచనాలని కల్పించడము, మనము దాడి చేయనటువంటి ప్రాంతాలు, పాకిస్తాన్ మీద దాడి చేయనటువంటి లాహోర్ని ఆక్రమించేశారు, లేదంటే కరాచీ పోర్ట్ మీద దాడి చేసేసారు, అక్కడ ఉండేటటువంటి మిలిటరీ సైనికాధికారి అంటే మునీర్ని, సర్వసైన్యాధికారి అయినటువంటి మునీర్ని అరెస్ట్ చేసేసారు, ప్రధానమంత్రి బంకర్లోకి, అక్కడ ఉన్న ప్రధానమంత్రి బంకర్లోకి బంకర్లోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇలాంటి తప్పుడు ప్రచారం మీడియా చేయడంతో ఇంత ముందుకెళ్ళిపోయాం భారతదేశం యుద్ధంలో, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళడం ఏంటి అనే భావన కలుగుతుంది. అందువల్ల నిజానికి భారతదేశము కొన్ని దాడులు చేసింది, క్రిటికల్ ప్లేసెస్ మీద దాడులు చేసింది తప్ప యుద్ధానికైతే పూర్తి స్థాయిలో దిగలేదు. ఎప్పుడు యుద్ధమని కూడా భారతదేశం ప్రకటించలేదు. ఈ సందర్భంలో ప్రత్యేకించి ఓవర్ ఎక్స్పోజ్ చేయడము, తప్పుదారి పట్టించడము, దీంట్లో మీడియా పాత్ర, భారతీయ జనతా పార్టీ పాత్ర ఎక్కువగా ఉండడంతో తమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీకే గట్టి దెబ్బ, రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలిందనే మనం చెప్పాలి. దీన్ని ఎలా సపోర్ట్ చేసుకుంటారు, మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశానికి బలం ఆయన చెప్పడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని ముందుకు తీసుకెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి.